ఆ యొక్క స్ఫూర్తితో మన అందరూ కూడా విప్లవం ముందుకు తీసుకురావాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పుట్టాంజనేయులు గారు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, వేదిక మీద ఉన్న సిపిఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ గారు, వేదిక ముందు ఉన్న జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, మిత్రుల చాలా విషయాలు ఇప్పటిదాకా మాట్లాడిన వక్తలు చెప్పడం జరిగింది. నేను ఒక 5 నిమిషాల్లోపే ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. ప్రధానంగా కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారు భూస్వామి పీకిరెడ్డి రామరెడ్డి చొక్కమ్మ దంపతులకు పుట్టిన సంతానం. ఆమె కుటుంబం 500 ఎకరాల భూస్వాములు. వాళ్ళ అన్న పీకిరెడ్డి నరసింహారెడ్డి మొదట నైజాం సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. ఆమె చదివింది ప్రాథమిక విద్యనే. ఆమె చిన్ననాడే వాళ్ళ జీతగాలతోన, వాళ్ళ కూలీలతోన స్నేహం చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సంబంధించి ఇది చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇదే పద్ధతి, నీవు ఈ పద్ధతిలో ఉండడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా సామాన్య ప్రజల కోసమే ఆలోచన చేసిన వ్యక్తి మల్లు స్వరాజ్యం గారు. తర్వాత 1931లో ఆమె పుట్టి 1945లో తుపాకీ పట్టింది. 1945 నుంచి 1948 వరకు ఈ నైజాం సర్కార్కు వ్యతిరేకంగా తుపాకీ పెట్టి పెద్ద ఉద్యమం నిర్మించింది. ఆమె ఉద్యమం నిర్మిస్తుంటే నైజాం సర్కారు గడగడలాడింది. ఆ టైంలో ఆమె తలకు వెలగట్టిండు. 10,000 రూపాయలు ఇస్తాం ఆమెను పట్టించిన వాళ్ళకు, లేదు ఆమెను చంపిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి నైజాం సర్కార్ పరిపాలన ప్రకటన చేయడం కూడా జరిగింది. ఆమె రహస్య జీవితం జీవిస్తూనే ప్రజల కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించింది. ఆ నైజాం సర్కార్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 3,000 గ్రామాలు మొత్తం గ్రామ రాజ్యాలు నిర్మించడం జరిగింది. 3,000 గ్రామాల్లో విముక్తి చేయడం జరిగింది. 10 లక్షల ఎకరాల భూములు పంచడం జరిగింది. ఆ పద్ధతిలో 4,000 మంది అమరులు కావడం జరిగింది. కమ్యూనిస్టులు చనిపోవడం జరిగింది. అటువంటి వీర తెలంగాణ నైజాం ప్రజాకరణకు వ్యతిరేకంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని తుపాకీ పట్టి పోరాడి ఆ పద్ధతిలో విజయం సాధించడం జరిగింది. ఆమె తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నాయకురాలుగా ఉన్నది. ఆమె సహచరుడిగా ఉన్న మల్లు వెంకట నరసింహారెడ్డి గారిని పెళ్లి చేసుకొని ఆ పద్ధతిలో వీళ్ళు ఇద్దరు కూడా పార్టీ కోసం పనిచేయడం, ప్రజల కోసం పనిచేయడం. ఆయన సంబంధించి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా వాళ్ళన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి పార్లమెంటు సభ్యుడు. ఈమె తుంగతుర్తిలోన 2 సార్లు 1978లో 1983లో ఈమె శాసన సభకు ఎన్నిక కావడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఆ పద్ధతిలో ఆదర్శ జీవితం గడపడం జరిగింది. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సామాన్య ప్రజలకు, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసము పనిచేయడం జరిగింది. ఆమె చివరి శ్వాస విడిచే వరకు ఆ పద్ధతిలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టును అంటిపెట్టుకొని మార్క్సిజం, లెనినిజం అజేయం అని చెప్పి చాటడం జరిగింది. 91 ఏళ్ల వయసులో కూడా ఆమె చావు బతుకులో ఉన్నప్పుడు అక్కడ మన పార్టీ నాయకులు రాఘవ గారు కానీ మిగతా వాళ్ళు నాయకులు పోయినప్పుడు ఆమె అసలు బతకడమే కష్టం. నిమిషాల్లో, గంటల్లో ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. అటువంటి టైంలో విప్లవం వర్ధిల్లాలని పిడికిలెత్తి మహిళా సంఘం నాయకులు పోయినా, జ్యోతి వారు పోయినా పొదుపులో ఇది చేయడం జరిగింది. అంటే ఆమె
ఫస్ట్ 13 ఏళ్ల వయసులో తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పనిచేయడం స్టార్ట్ అయ్యి ఆమె సత్యదాకా ఆమె పనిచేయడం జరిగింది. ఈ దేశం కోసం, ఈ తెలంగాణ ప్రజలు సంబంధించి విముక్తి కావాలని కోరుకున్నది. కాబట్టి మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా, అదనంగా తెలంగాణ సంబంధించి ఈ పెద్దదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించింది. కాబట్టి ఆమెకి ఇచ్చే నిజమైన నివారణ ఏంటంటే ఆమె చూపిన బాటలో మనం చివరి కంట పయనించడమే ఆమెకి ఇచ్చే నిజమైన నివారణ. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టును అభివృద్ధి చేయడం, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రజా సంఘాలను విస్తరింపజేయడం, అదేవిధంగా కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించేదాకా మన పోరాటాన్ని కొనసాగించడమే ఆమెకి ఇచ్చే నిజమైన నివారణ. కాబట్టి మనం ప్రతి ఒక్కరం అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. నాది నేను అనేది కాకుండా మనం కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చినప్పుడే చెప్పినాం, సొంత లాభం కన్నా, సొంత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాన్ని, ప్రజల ప్రయోజనాన్ని మిన్నగా ఎంచుకొని పనిచేస్తామని చెప్పి మనం ప్రమాణం చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రమాణాన్ని మనం తూచా తప్పకుండా అమలు చేయడమే మన మను సురక్షణ గారికి ఇచ్చే నిజమైన నివారణ అని చెప్పి తెలియజేస్తూ, అందరం కూడా ఈ సమాజాన్ని మార్పు కోసము కారణం మార్క్స్ చెప్పిండు. సమాజం గురించి చాలా మంది వ్యాఖ్యాతలు, అనేక రకాల తత్వవేత్తలు వ్యాఖ్యానించారు. దీన్ని మార్చడమే మన పని అని చెప్పిండు. కాబట్టి ఈ సమాజాన్ని మార్చడం కోసం మనమంతా కూడా కంకణబద్ధులు కావాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి ఓపిక మీకు పేరు